మనకు వెన్నుపూస ఉందా, అది ధ్వజస్తంభం అనమాట. గర్భగుడి అంటాం కదా, అది మన గర్భం. ఇక్కడ స్వామి దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? పూర్తి స్థాయిలో ఒక ప్రాకారం ఉంటుంది కదా, అవును. అవుటర్ ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్ళగానే 6 రకాల విగ్రహ దైవాలు ఉంటాయి. ముందు వెళ్ళేటప్పుడు విగ్రహ దైవాలను దర్శించకూడదు. బయటకు వచ్చే ముందు వారి దగ్గర ఒక 3 అడుగుల దూరంలో కూర్చోవడమో నించోవడమో, లేదు అవేం చేయకుండా అక్కడ విగ్రహ దైవాన్ని చూడకుండా వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో మాట్లాడడానికి అయితే కనుక క్రియా యోగి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. గురువారు, ఇప్పుడు మీరు ఒక గొప్ప ధ్యాన గురువు. ఫస్ట్ మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మొదటిగా దేవాలయాలు అనేవి ఇందాక చెప్పుకున్నాం కదా, వాటి యొక్క చరిత్ర ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నెమ్మదిగా సంస్కృతి పెరిగింది. దీన్ని ఉపయోగించుకోవాలి, ప్రతి వ్యక్తికి ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఒక శాస్త్రం డెవలప్ అయింది. వికనస సంప్రదాయం అంటారు, ఆగమ శాస్త్రం అంటారు. ఆ ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాలని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ఎలా ఉంటుంది అంటే మన శరీరం ఉన్నట్టే ఉంటుంది. మనకు వెన్నుపూస ఉందా, ఉంది, అది ధ్వజస్తంభం అనమాట. ఓ గర్భగుడి అంటాం కదా, అది మన గర్భం. ఇక్కడ స్వామి ఉంటాడు. ఇక్కడ ఉంటాడంటే అర్థం ఏంటి? మీకు ఒక విషయం చెప్తా. మీరు మనకి విలువైనటువంటి అంశం ఏంటి? మనం ఇప్పుడు మన శరీరంలోనే కావచ్చు, మన లైఫ్ లో అత్యంత విలువైనది ఏంటి? గుండె ఊపిరి పీల్చుకోవడం కాదు, మెమరీ. మెమరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనకి ఇవి లేకుండా మెమరీ, అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మెమరీ లేకపోతే మీకు అసలు మెమరీయే లేదనుకోండి, ఏంటి పరిస్థితి? గుండె కొట్టుకుంటే ఎవరికి లాభం? మెమరీ లేదనుకోండి, మర్చిపోతూ ఉంటాం కదా. మేము ఒకసారి విజువలైజ్ చేయండి, మెమరీ లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? అంతే కదా, ఏముండదు. మెమరీ అనేది ఇంపార్టెంట్ మనిషికి. జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్. జ్ఞాపక శక్తికి కేంద్ర స్థానం ఎక్కడో తెలుసా? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ జ్ఞాపక శక్తి. అవునా? జ్ఞాపక శక్తి ఇక్కడ. జ్ఞాపక శక్తి అంటే మామూలుగా ప్రతి ఒక్కరు మెదడుకు సంబంధించింది అనుకుంటా. అది టెంపరరీ మెమరీ. మనకి టెంపరరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ, ఇట్లా 3 రకాల మెమరీలు ఉంటాయి. యాక్షన్ ఓరియంటెడ్ మెమరీ, సబ్ కాన్షియస్ మెమరీ, టెంపరరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ అని 3 రకాల మెమరీస్ ఉంటాయి. పర్మనెంట్ మెమరీ ఇక్కడ ఉంటుంది. నేను నిరూపిస్తాను. ఎలా గురించి? నేను నిరూపిస్తాను. ఇప్పుడు మీకు తలకాయ నొప్పి వచ్చింది అనుకుందాం, బాగా హెడేక్ వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు? అరే నాన్న, అక్కడ సరుగులో ఆ మందు ఉంటుంది, ఆ మెడిసిన్ పేరు చెప్పేసి అరే అది తీసుకురండ్రా అంటారు. అవునా? అదే మీకు కడుపులో నొప్పి వస్తే చెప్పగలుగుతారా? జస్ట్ ఇమాజిన్ చేయండి, కడుపులో నొప్పి వస్తే మీకు అసలు ఏం గుర్తుండదు, ఏది గుర్తుండదు, మీకు ఆడిపోదు, అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. కడుపులో నొప్పి అనేది తీవ్రమైనటువంటి భావం. మీరు అందుకే మధ్యాహ్నం పూట తిన్న తర్వాత పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కదు. మధ్యాహ్నం తిన్న తర్వాత అనధ్యయన కాలం అంటారు. అది మన సనాతన సంస్కృతిలో గురుకులాల్లో అయితే భోజనం అయిపోయిన తర్వాత అనధ్యయన కాలం అంటే ఏంటి? వేదాన్ని అధ్యయనం చేయకూడదు. ఎక్కదు, అది పొట్టంతా నిండుగా అయిపోతే ఇక్కడ మెమరీ పనిచేయదు. సో గర్భగుడి అంటే ఏంటి? మెమరీ అనమాట. అది ఆ మెమరీకి స్థానమైనటువంటి అక్కడ మంత్రోచ్చారణలతో, అఫర్మేషన్స్తో, సంకల్పాలతో, ఆ మంత్రాలతో ఆ మెమరీని డెవలప్ చేస్తారు. పాజిటివ్ మెమరీని డెవలప్ చేస్తారు. ఆ శబ్ద తరంగ ధైర్యం కూడా చాలా హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. సో అక్కడికి మనం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మన ఎనర్జీ సెంటర్స్ని ఎనర్గైజ్ చేస్తాయి. ఆ విధమైనటువంటి వ్యవస్థ. ఇలా ఒక దేవాలయం అనేది డెవలప్ అయింది. మీరు లోపలికి అసలు ఎలా ఉంటుంది? ముందు లోపలికి వెళ్ళగానే ముందు పూర్తి స్థాయిలో ఒక ప్రాకారం ఉంటుంది కదా, అవుటర్ ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్ళగానే ముందు కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు, చేతులు, గొంతు, మొహం ఇవన్నీ కడుగేసుకొని చక్కగా శుభ్రంగా చేసుకొని ముందు ఏం చేస్తాము? ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తాం. తర్వాత చక్కగా ప్రదక్షిణలు చేసుకుంటాం. నెమ్మదిగా లోపలికి వెళ్ళి కూర్చుంటాం. తర్వాత దైవాన్ని దర్శనం చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? ఆయన శటకోపం పెడతారు. తర్వాత తీర్థప్రసాదాలు ఉంటాయి. తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ ఒక విగ్రహ దైవం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి టెంపుల్లోనూ విగ్రహ దైవం ఉంటుంది. 6 రకాల విగ్రహ దైవాలు ఉంటాయి. ఒక్కటి వినాయకుడు, శ్రీరామచంద్రుడు, వినాయకుడు, పరమేశ్వరుడు, మళ్ళీ వినాయకుడు విగ్రహాలు బయట ఉంటాయి.
ఓకే. విగ్రహ దైవాలు అంటారు. లోపల ఉత్సవమూర్తి గర్భదేవతలో ఉండేటటువంటి మూర్తి ఒకటి. మీరు దేవాలయం బయట ఉంటుంది, ప్రాకారం లోపల ఉంటుంది, ఓకే. ఓకే. పెద్దగా ఉంటుంది, చూడ్డానికి వీలుగా పెద్దగా ఉంటుంది. అర్థం అవుతుంది, అది కంపల్సరీ అనమాట. దేవాలయం అది విశేషం. పరమేశ్వరుడు ఉంటారు, శ్రీకృష్ణమూర్తి ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు విగ్రహ దైవాలుగా. మనం ఏం చేయాలి, ముందెళ్ళేటప్పుడు విగ్రహ దైవాలని దర్శించకూడదు. ఓకే. మొత్తం అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తాం చూసారా, బయటకు వచ్చే ముందు వారి దగ్గర ఒక 3 అడుగుల దూరంలో కూర్చోవడమో నించోవడమో, వారిని చూస్తూ నించోవడమో కూర్చోవడమో చేస్తే అప్పుడు కంప్లీట్గా ఎనర్జీని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అవేం చేయకుండా అక్కడ విగ్రహ దైవాన్ని చూడకుండా వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు. అందుకని విగ్రహ దైవం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దేవాలయంలోకి వెళ్ళగానే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ముందు అంతా ప్రహసనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే టైంలో విగ్రహం దగ్గర కూర్చోవడమో, 2 నిమిషాలు కూర్చోవడమో, 3 నిమిషాలు 3 అడుగుల దూరంలో ఉండాలి. అది కూడా 3 అడుగుల దూరంలో నించోవడం, చూడడం, కూర్చోవడం, ఆయన్ని పాదాలు పట్టుకోవడం, ఇట్లాంటివి చేసి ఆ తర్వాత బయటకు రావాలి. ఈ పద్ధతి ప్రకారంగా మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు చేసినప్పుడు మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి, పర్ఫెక్ట్ గా అలైన్ అవుతాయి, పర్ఫెక్ట్ గా జాగృతి అవుతాయి. ఇలా రోజు చేయొచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేయొచ్చు. ఇది దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. దేవాలయానికి వెళ్ళగానే మన ఎనర్జీస్ ఎనర్గైజ్ అవుతాయి, అలైన్ అవుతాయి, డెవలప్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతుంది. తద్వారా సమస్యని మనం సానుకూలంగా అర్థం చేసుకోగలుగుతాము, దాన్ని అధిరోహించగలుగుతాం, అతిక్రమించగలుగుతాం. ఆ విధమైనటువంటి ఎనర్జీస్ మనకు డెవలప్ అవుతాయి. అది దేవాలయాల్లో ఉండేటటువంటి విశేషం. ఓకే. నమస్తే గురూజీ, చాలా చక్కగా వివరించాను. అలాగే ఇలాంటి ఆధ్యాత్మికంగా మాటలు ఏవైనా వినాలనుకున్నా, లేదంటే క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యి భగవద్గీత హీలింగ్ అనేది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మేము స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు గురువు గారితో. నమస్తే గురూజీ. నమస్తే.